హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ఇది అప్పటికప్పుడు 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్. దానికి ముందుగా 2 టేబుల్ స్పూన్స్ కాజు, 2 టేబుల్ స్పూన్స్ బాదం, 1 స్పూన్ కిస్మిస్, 1 స్పూన్ మెలన్ సీడ్స్, 1 స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని ఎర్రగా గోలేలా వేయించుకోవాలండి. నేను నెయ్యి వేసేది చూపించలేదండి. 1 స్పూన్ నెయ్యి వేసి వేయించండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎర్రగా గోలితే సరిపోతుంది. ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే సేమియా వేసేసి ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియాని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలా వేగితే సరిపోతుంది. గిన్నెలోకి పాలు తీసుకోవాలి. పాలని బాగా హీట్ చేయాలి. పాలు అనేది బాగా హీట్ అయితేనే మన పాయసం అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పాలతోటే మనకు సేమియా అనేది టేస్ట్ వస్తుంది. పాలు ఎంత బాగా వేడవుతే అంత బాగా టేస్ట్ ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, పాలు ఎంత బాగా హీట్ అయ్యాయో. అంతే ఫ్రెండ్స్, పాలు అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. ఇందులోనే మన టేస్ట్కి సరిపోను షుగర్ యాడ్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంచాలి. సేమియా అనేది చాలా చక్కగా ఉడికిందండి. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1/2 స్పూన్ ఎలచీ పౌడర్ వేసుకోవాలి. ఎలచీ పౌడర్ అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మనం ఏ స్వీట్ చేసినా అందులో ఎలచీ పౌడర్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక 3 మినిట్స్ ఉడకనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, సేమియా అనేది రెడీ అయిపోయింది. ఎంజాయ్ ద టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా అంటే తప్పకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ పాయసం నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.